కొద్దిగా అయినా సరే తొలగిస్తాను మీలోంచి. సో అది మీకు ప్రామిస్ చేస్తున్నాను నేను ఫస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. కొద్దిగా మీరు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్నేక్స్ అనేవి మన ప్రకృతికి చాలా ఇంపార్టెంట్, మన పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరు పాము కనపడగానే దాన్ని చంపడానికే ట్రై చేస్తారు తప్ప దాన్ని బయటికి పంపడానికి ఎవరు ట్రై చేయరు. సో అది మనగల జీవే కాబట్టి సో కుక్క కనపడగానే చంపేస్తాం మనం, ఏదైనా బోర్డు కనపడగానే చంపేస్తామా? ఏకైక కనపడిన చంపేసే జీవి ఏదన్నా ఉందంటే అది స్నేకే. సో ప్రతి ఒక్కరు కూడా అయిపోతుంది అనమాట. కనపడగానే ఒక రాయి పెట్టి కొట్టేయడం, కర్ర పెట్టి చంపేయడము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్నేక్స్ అంతరించిపోతున్నాయి. స్నేక్స్ అంతరించిపోతే మన పంటలన్నీ పాడైపోతాయి. నెక్స్ట్ మనకు మెడిసిన్స్ దొరకవు. సో ఇది మనం బ్రెయిన్లో పెట్టుకోవాలన్నమాట. పెద్దలు తెలియజేశారు, మనం చదువుకున్న యాజ్ సైన్స్ స్టూడెంట్స్గా మన ల్యాబ్కి వచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీకు ట్రైడ్ స్నేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీటికంటే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి. స్నేక్ బైట్ చేస్తే ఎవరినైనా, అదే కరిస్తే లేదా కాటేస్తే అది వెనమస్సా నాన్ వెనమస్సా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా చెప్పగలరు? ఎలా తెలుసుకుంటారు? ఎనీబడి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా తెలుసుకోవాలి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇండియాలో స్నేక్ కరిసినప్పుడు అది వెనమస్సో నాన్ వెనమస్సో తెలుసుకోక 90% మెంబర్స్ హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో నాన్ వెనమస్ స్నేక్ కరిచినా మనకి ఏం కాదు. సో పాము కరిచిందన్న ఒకటే థాట్ ఉంది తప్ప అది వెనమస్సో నాన్ వెనమస్ అనే థాట్ మనకి లేదు. సో అది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. ఓకేనా? ఏం లేదు, వెరీ సింపుల్. 2 డాట్స్ పడ్డాయనుకో, 2 చుక్కలు పడ్డాయనుకో, మీ బొట్టు బెల్ల మాదిరిగా ఉంటాయి చుక్కలు, అటువంటివి పడ్డాయనుకో అది వెనమస్ స్నేక్ అనమాట. సో ఇలా గీరేసినట్టు కానీ యూ షేప్లో కానీ ఇలా పడ్డాయనుకో, సో నాన్ వెనమస్. వెరీ ఈజీ థింగ్ అనమాట. మీకు చీకట్లో వెళ్తాం, నేను బయట చేసింది, సో అది వెనమస్ నాన్ వెనమస్ నీకు తెలియదు. సో ఎవ్రీ స్నేక్ బైట్ చేస్తుంది, ఇది ఇంపార్టెంట్. వెనమస్ కానీ నాన్ వెనమస్ కానీ మన 350 టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ వెరైటీస్లో మనకి పాయిజనస్ వచ్చి ఇండియా మొత్తం చూస్తే ఒక 10 to 15 వెరైటీస్ మాత్రమే ఉంటాయి. ఉన్నాయన్నీ కూడా నాన్ వెనమస్. లక్కీలీ మనకి 2 టైపు వెనమస్ స్నేక్స్ ఇక్కడ ఉన్నాయి, 2 టైప్ నాన్ వెనమస్ స్నేక్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను మీకు వీటిని చూపిస్తాను, సరేనా? సో ఏం చేయాలి? ఫస్ట్ స్నేక్ బైట్ చేయగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? వెనమస్ నాన్ వెనమస్. నాన్ వెనమస్ స్నేక్ కుట్టిందనుకో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సోప్తో బాగా క్లీన్ చేసుకొని జస్ట్ టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటే నో ప్రాబ్లం. సో ఓకేనా? అదే వెనమస్ స్నేక్ కరిచినప్పుడు ఏం చేయాలి? తాజ్పామ్ కరిచింది అనమాట, ఏం చేయాలి? మంత్రాల దగ్గరికి వెళ్ళాలా? నెక్స్ట్ క్లాత్ కట్టాలి, గట్టిగా స్టాప్ చేసి కట్టాలి. ఇంకా స్నేక్ పేరు గుర్తించుకోవాలి. వెరీ గుడ్. ఓకే, మీరు పెద్ద అవ్వనా కదా, సమలు కూడా దాని ప్రొసీజర్ తెలియకుండా కట్టారనుకో మీ హ్యాండ్ కోల్పోతారు, మీ కాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా లాగి వస్తారు చూసారా, దానివల్ల ఎప్పుడూ నీ బ్లడ్లో ఇంజెక్ట్ అయిపోయిన వెనం మళ్ళీ వెనక్కి రావడం కష్టం, రాదు. సో నువ్వు కట్ చేసిన ఆ పార్ట్కి ఎక్కువగా ఏమవుతుంది తప్ప ఏమీ అవ్వదు. సో నువ్వు ఏం చేయకుండా ఉండాలి. ఫస్ట్ ఒకటి ధైర్యంగా ఉండాలి, అదొకటి మెయిన్ మెడిసిన్. నీ బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ అనేది పెరగకూడదు. పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరిగి ఏమవుతుందంటే నీ ఈ వెనం ఏదైతే ఉందో నీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకో మెయిన్ థింగ్, స్నేక్ కరిచిన వ్యక్తికి పక్కన ఉన్నవాడు అల్లిపోయి పారిపోకూడదు. వాడికి ధైర్యం చెప్తూ ఉండాలి, నీకేం కాలేదు, మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అనేది పెద్ద క్వశ్చన్. హాస్పిటల్కి గతుకుల్ లైన్ రోడ్లోంచి వెళ్ళాలి. గతుకుల్ లైన్ రోడ్లోంచి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే మనం కరిచిన పాముని వాడు చెప్పాడు కదా, ఫోటో కానీ
దాని యొక్క జాతి కానీ, యాక్చువల్లీ చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో కాబట్టి దాని ఫోటో కానీ ఈవెన్ దాన్ని చెప్పేస్తే దాని డెడ్ బాడీని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా మంచిదన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేని యాంటీవెనం దానికే ఉంటుంది. కోబ్రాకు ఉంటుంది, రైట్ స్నేక్ ఉంటుంది, రజల్స్ వైపర్ ఉంటుంది, దేని దానికే ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ మనకు కుదరలేదు. సో అప్పుడు నీకు పాలినార్మ్ ఇస్తాడు వాడు. పాలినార్మ్ ఇచ్చినప్పుడు నువ్వు వారంలో రికవర్ అవ్వాల్సిన 14 days పడుతుంది టైం. అంటే అన్ని యాంటీడోట్స్ కలిపి నీకు ఇస్తాడనమాట. సో నీ రికవరీ రేట్ అనేది స్లో ఉంటుంది అనమాట, పాము జాగ్రత్త తెలియకపోతే నీకు. ఓకేనా, క్లియరా మీకు? సో మనము ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు పాము కనపడింది, మీరు ఏం చేస్తారు? సడన్గా మీకు పాము కనపడింది, ఏం చేస్తారు? పారిపోతారు, ఇంకా కేకలు పెడతారు. వైబ్రేషన్ క్రియేట్ అవ్వకుండా మనం చూడాలి. పాముకి చెవులు లేవు, బట్ వైబ్రేషన్ సెన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే, ఎక్కడో కాకినాడ అవతల ఎక్కడైనా సునామీ భూకంపం లాంటిది వస్తే ఇక్కడ ఉన్న స్నేక్కి కూడా తెలుస్తుంది అనమాట. సెన్స్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు కనపడగానే ఫస్ట్ స్టాప్ అవ్వాలి. ఆ పాము యొక్క విత్ 6 feet ఉందనుకో, మనం ఒక 4 feet లాంగ్లో ఉండాలి. అప్పుడు మీరు ఆల్రెడీ సేఫ్లోనే ఉన్నారు. అక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మీ డిస్టెన్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పారిపోతూ కాకుండా వెనక్కి మెల్లిమెల్లిగా స్టెప్స్ వేస్తూ వెనక్కి వెళ్ళాలి. లేదనుకో పాముని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. లేదు మీరు వెనక్కి తిరిగినప్పుడు ఏంటంటే అది వచ్చి మిమ్మల్ని బైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ వెనక్కి వెళ్ళి ఒక 10 minutes, ఒక 10 feet దూరం వెళ్ళేటప్పటికి అది ఆటోమేటిక్గా దాన్ని టర్న్ తీసుకుంటుంది. సో ఇంకా అలాగే ఉందంటే ఇంకో కొద్దిగా వెనక్కి వెళ్ళి వెయిట్ చేయాలి తప్పదు. లేదు నేను సైకిల్ మీద వెళ్తున్నాను, సడన్గా వచ్చేసింది, ఏం చేయాలి? బ్రేక్ కొట్టి పడిపోవాలా? మీరు బ్రేక్ కొట్టి పడిపోతే ఏమవుతుందంటే మోర్ దెన్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు మీరు, దానికి మీరు వైలెంట్ క్రియేట్ చేశారు. సో ఇంకా మీకు ఆస్కారం లేదు అన్న టైంలో ఏం చేయాలంటే దాన్ని తల భాగాన్ని దగ్గరగా చూసుకొని, బేసిక్గా నేను ఒక స్నేక్ లెవెల్గా దీన్ని చెప్పకూడదు, బట్ ఆ టైంలో నేనున్నా అదే చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. సో దాన్ని ఎక్కించేసి 2 కాళ్ళు పైకి ఎత్తి ఎక్కించాలి ఎప్పుడు చూసుకుని. ఓకేనా? యాక్చువల్లీ మీరు చాలామంది నైట్ టైం ఏదో కుడుతుంది, పాము కుడితే అన్న 2 చుక్కలు ఉంటాయి అన్నారు కదా, ఒకటే చుక్క ఉన్నదేంటి అనుకుంటారు. ఈవెన్ మనం ఇప్పుడు అందరూ కూడా బెల్ట్, చెప్పులు ఇటువంటివి వాడుతున్నాం, స్నేకర్స్ ఇటువంటివి వాడుతున్నాం. కాబట్టి ఏదైనా మీకు పుట్టినప్పుడు అనుమానం వచ్చినప్పుడు టోటల్ బాడీ మీరు చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బయట వచ్చి ఒకటి మన కాలుకు దిగినప్పుడు ఇంకోటి మన చెప్పుకు దిగుతుంది. సో ఒకటే ఉంది కదా, ఇది పాము కాదు, తేలుకి ఒకటే బయట పడుతుంది. సో మనం తేలని అపోహపడచ్చు. సో ఎప్పుడైతే మనం టోటల్ బాడీని చెక్ చేసుకున్నప్పుడే మనకి అది తెలుస్తుంది అనమాట. సో మా ఫ్రెండ్కి ఒక పాము కొట్టింది, వాడి ఇంట్లో ఉన్నాడు, నేను వెళ్ళాను, వెళ్తే తేలరా ఏం కాదు అంటున్నాడు. ఎందుకంటే కొద్దిగా టైం ఆఫ్ పీరియడ్ ఉంటుంది కదా, ఇంకా చనిపోం కదా. ఒక్కొక్కసారి డ్రై బైట్ అని కూడా జరుగుతుంది. ఎందుకంటే డ్రై బైట్ జరిగినప్పుడు ఏంటంటే తక్కువ వెళ్ళడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది, దాన్ని డ్రై బైట్ అంటారు అనమాట. లేదంటే పాముకి విషము కొద్ది రోజులు అది ఎక్కువ వేటాడడం వల్ల విషం లెవెల్స్ తగ్గుతాయి దాంట్లో, అది కొద్దిగా మళ్ళీ దాని ట్యాంక్ ఫుల్ అవ్వాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది అనమాట. సో అటువంటిప్పుడు కూడా డ్రై బైట్స్ జరుగుతాయి అన్నమాట. డ్రై బైట్ ఒక స్నేక్కి తెలుసు, ఒక్కసారి అది బైట్ చేస్తే దాని వెనాన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుందో, అందుకే అన్నిసార్లు కూడా అది ఫుల్లీ పర్ఫెక్ట్గా బైట్ చేయదు. దాని విషయాన్ని కోల్పోతే మళ్ళీ దానికి తిరిగి శక్తి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో దానికి బాగా తెలుసు. పాముకు మన ఆహారం కాదు, ఇప్పుడు పాముకు మనం లిస్ట్లో లేము, మనం ఏమన్నా చేస్తామన్నా ఒక ఉద్దేశంతో మాత్రమే అది మనల్ని బైట్ చేస్తుంది. ఓకేనా? సో అందువల్ల దాని ఆహారం వెతుక్కోవాలంటే విషయం వెరీ ఇంపార్టెంట్ దానికి. సో అందుకని చెప్పి 90% డ్రై బైట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. డ్రై బైట్ అయినప్పుడు వాడికి డ్రై బైట్ అయింది, కానీ కొద్దిగా వెనం అయితే లోపల ఉంది. నేను చూశాను, ఆడు తేలు అని చెప్పి కాల్ సరిపో వచ్చేస్తుందని చెప్పి బాగా నొప్పి వచ్చేస్తుందని అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే నేను వెళ్ళి వాడు చెప్పలేదు, ఒక బయట చెప్పుకోను, అరే ఇది పాము
పదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అది ఏ పాము మాకు తెలియదు. మళ్ళీ మనం అంతా అక్కడికి వెళ్ళి వెతికితే అది రజల్స్ వైపు, అది అక్కడే ఉంది, ఇలా తప్పలోనే ఉంది అప్పటికే. ఎందుకంటే రజల్స్ వైపు అనేది వెరీ స్లో మూమెంటెడ్ స్నేక్, కానీ దాని బయట ఎలా ఉంటుందంటే 0.3 సెకండ్స్లోనే మిమ్మల్ని బయట చేస్తుంది. అంటే ఇలా కళ్ళు మూసి తెరిచే లోపలనే మిమ్మల్ని బయట చేస్తుంది అనమాట. మేము ఎదిగితే అది అక్కడే ఉంది. సో వాడిని హాస్పిటల్లో ఉండగానే స్నేక్ చెప్తే వెంటనే వాడికి యాంటీడోట్ ఇచ్చారు. సో వాడు హ్యాపీగా ఇప్పుడు తిరుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఈరోజు మనం క్రైట్ స్నేక్ గురించి తెలుసుకుందాం. క్రైట్ స్నేక్ అంటే ఇది కట్లపాము, తెలుగులో కట్లపాము. కట్లు ఉన్నాయన్నీ కూడా కట్లపాములు కాదు. ఓకే, చాలా నాన్ వెనమస్ స్నేక్కి కట్లు ఉంటాయి. కట్లు అని చూడగానే కట్లపాము అనుకుంటారు. కట్లపాము అనేది వెరీ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది కొద్దిగా మన ఫార్మలైన్ వేయడం వల్ల లైట్గా షేడ్ అయింది తప్ప, లేదంటే నా షర్ట్ కలర్ మాదిరిగా ఉంటుంది. నా కలర్ కాదు, షర్ట్ కలర్ మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది వెరీ వెరీ డేంజరస్ స్నేక్. ఇండియాలో ఉన్న, నేను చెప్పాను కదా, ఈ 10 వెరైటీస్ 8 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అందులో పెడితే ఫస్ట్ ప్లేస్లో కూడా ఉంటుంది. సో ఇది కనపడని దొంగ అనమాట. ఇది చాలా గట్టిగా బైట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఉన్న అత్యంతమైన ఆయుధం ఏంటంటే ఇది ఎనీ సర్ఫేస్ మీద చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అన్ని స్నేక్స్ టైల్స్ మీద కానీ వాల్స్ మీద కానీ సరిగా మూవ్ అవ్వలేదు, కానీ ఇది ఎనీ సర్ఫేస్ మీద చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎందుకు మూవ్ అవుతుంది అంటే దీని స్కేల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి చూసారు ఎంత దగ్గరగా ఉన్నాయో. అందువల్ల మీరు కింద నేను కాపలా చూడండి, కొద్దిగా దూరంగా ఉంటాయి. సో అందువల్ల ఇది వెరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట మూమెంట్. ఓకేనా, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. దీని మీద వైట్ కలర్ కట్లు ఉంటాయి, కనబడతాయి కదా, ఇది వైట్ కలర్ ఉంటాయి. ఇది నైట్ టైం కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఇది మెరుస్తూ ఉంటుంది. ఎనీ స్నేక్ మీకు నైట్ టైం మెరుస్తూ ఉంటుంది. అందుకే ఇవి ప్రతి ఒక్కరు కూడా ఒక టార్చ్ లైట్ క్యారీ చేయమని చెప్తారు పెద్దోళ్ళు. ఒక టార్చ్ లైట్ క్యారీ చేయండి అని చెప్తారు. సో నైట్ టైం ఎవరైనా ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, పొదల పక్క నుంచి వెళ్ళేవాళ్ళు, చేలలోంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా మీరు టార్చ్ లైట్ని క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ రోజుల్లో టార్చ్ లైట్ అక్కర్లేదు, అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి, అందులో కూడా టార్చ్ ఉంటుంది కాబట్టి సో టార్చ్ యూజ్ చేసుకొని వెళ్ళవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి దీనికి హ్యూమన్ బాడీ నుంచి వచ్చే హీట్ అంటే చాలా ఇష్టం. దీనికి ఎక్కువ ఎవరు బలైపోతారంటే రైతులు బలైపోతారు. ఎందుకంటే ఒక రైతు అనేవాడు తన పొలంలో ఏదో రోజు పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ధాన్యం ఉందనో దొంగలు పడుతున్నారనో ఏదో. అటువంటిప్పుడు వాళ్ళకి మనగా మంచాలు పరుపులు ఏముండవు. సో కింద పడుకోవాలి, చాప వేసుకుంటారు, బొంత వేసుకుంటారు, గడ్డి వేసుకొని పడుకుంటారు. సో మన బాడీ నుంచి వచ్చే హీట్కి ఇది మన పక్కన చేరుతుంది. చేరినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి ఎప్పుడు స్ట్రైట్గా పడుకోగలరా, ఇటో తిరుగుతాడు కదా. సో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆడు ఎలా తిరిగినట్టు ఇది బయట చేస్తుంది. బయట చేసినప్పుడు ఆడు ఏదో పాము అనుకోరు కదా, వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ కూడా ఉండదు, లైట్ ఉండదు, ఏముండదు. సో వాళ్ళు కానీ కనిపెట్టకపోతే పొద్దున్న చనిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ. ఏదో తేలు కుట్టిందిలే లేదా ఏదో కుట్టిందిలే అనుకుంటే, నేను చెప్పాను కదా అన్నిసార్లు 2 బైట్స్ అవ్వవు స్నేక్కి. ఒక్కోసారి అలా కొట్టినప్పుడు జారి ఒకటే పడుతుంది. సో అలా రైతులు ఎక్కువ చనిపోతూ ఉంటారు అనమాట. ఇది 2-3 ఫీట్ 3 to 4 ఫీట్ కంటే లాంగ్ ఉండదు, ఇంత లాంగ్ కంటే ఎక్కువ అవ్వదు. సో ఇది ఇట్లానే ఉంటుంది అనమాట. ఇది పెద్దగా లాంగ్గా తయారవ్వదు. ఓకేనా, దీన్ని మీరు ఈజీ టు ఐడెంటిఫై అనమాట. సో కట్లపాములో వెనం ఉన్నది దీనికి ఒకటానిగా ఉంటుంది. దీనికి క్రైట్ స్నేక్ అంటారు, లేదా కామన్ క్రైట్ అంటారు. సో దీన్ని బాగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీని ఐస్ మీరు చూసారా, బీన్స్ టైప్ కాదు అలా అయింది, కానీ దీని ఐస్ కొద్దిగా దగ్గరగా ఉండి ఇలా చూడటం వల్ల అన్ని వైపుల్ని చూడగలదు. ఇటు చూస్తుంది మొత్తం అంతా చూడటం వల్ల ఇది మన మీద దూకే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇది చిన్నగా ఉండడం వల్ల ఈజీగా దేంట్లోకైనా దూరిపోతుంది.
చాలా దేనిలో కన్నా దూరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఇది కనబడగానే మనం ఏం చేయాలి, ఏం చేయాలి, 6 feet గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా స్నేక్ క్యాచర్స్ ఫోన్ చేసి దీన్ని పట్టించాలి, చంపకూడదు. ఓకేనా? మన సేఫ్టీ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా టోటల్ షూ నైట్ టైం ఉండేటప్పుడు, నైట్ టైం వెళ్ళేటప్పుడు టోటల్ బాడీ కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? దీన్ని కనపడినట్టే ఏం చేయాలి, చెప్పాలి కదా, స్నేక్ క్యాచర్కి ఫోన్ చేయాలి. లేదంటే పొడవంటి స్టిక్ తీసుకొని దీన్ని గెంటేసిన, ఒక 6 అడుగుల కర్రతో గెంటేసినా అది వెళ్ళిపోదు. సో లేదంటే మాలాంటి స్నేక్ క్యాచర్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చి దీన్ని రెస్క్యూ చేసి ఎవరికైనా అడవిలో తీసుకెళ్ళి వదులుతారు. ఓకేనా? దీనికోసం ఏమైనా డౌట్స్ ఉన్నా ఎవరికైనా? నెక్స్ట్ వచ్చి ర్యాట్ స్నేక్. కనబడింది కదా, దీన్ని ర్యాట్ స్నేక్ అంటారు. తెలుగులో తాజ్పామ, జర్రిపోతు లేదా జర్రిగొడ్డు అంటారు. సో ఇదేంటంటే ఇది ఒక, నేను చెప్తాను, ఇది ఒక మెంటల్ స్నేక్ అనమాట. దీనికి అడవాడు ఎక్కువ, పని తక్కువ. ఇది మన కాలంలో మనల్ని చూపేస్తూ ఉంటుంది. ఎలా కరుస్తుంది దానికి తెలియదు, చిలక కరిచేస్తుంది, చాలా గట్టిగా కరుస్తుంది. ఇది ఒక మన కాళ్ళలో పడి మనల్ని కట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇది రైతుకు ఫ్రెండ్ అంటుంది. ఇది ఉండడం వల్ల ఏంటంటే పొలాల్లో ఎలకలు ఉండవు, కప్పలు ఉండవు, పొలాలు పాడు చేసే చీడ పురుగుల్ని ఇది తినేస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది మేము స్నేక్ని పట్టాక ఏదైనా ర్యాట్ స్నేక్ దొరికింది అనుకో, జరిపోతు దొరికింది అనుకో, చాలామంది రైతులు ఒరే అబ్బాయి మా పొలంలో వదలరా అని అడుగుతారు దీన్ని. ఎందుకంటే దీని ఆకారం పెద్దగా ఉన్నా ఇది ఏం చేయదు ఎవరిని. ఇది దీన్ని అంటారు అందరూ తాజ్పామ, ఇది కలిసి తిరుగుతా అంటారు. ఇది మొగది, తాజ్పామ ఆడది, ఇలా చెప్తా ఉంటారన్నమాట. అవేమి కాదనమాట. ఇది తాజ్పామకి ఇష్టమైన ఫుడ్. ఇది ర్యాట్ స్నేక్ని కోబ్రా తిరుగుతారు, అందుకే ఇది ఉన్న చోట కోబ్రా తిరుగుతుంది అంటారు. అంతే తప్ప ఏమీ ఉండదు అన్నమాట. ఇది 8 feet అవుతుంది, ఒక్కొక్కసారి 10 feet అవుతుంది, ఒక్కొక్కసారి 6 feet ఉంటుంది. ఇది 2 different కలర్స్లో ఉంటుంది. ఒకటి ఎల్లో షేడ్ ఉంటుంది, ఇంకొకటి ఎల్లో షేడ్ కాదు, గోల్డెన్ ఎల్లో షేడ్ ఉంటుంది, ఇంకోటి ఏమో గ్రీన్. దీన్ని వెనకాల చూసినప్పుడు మనం దీనికి కూడా కట్ల బొమ్మ మాదిరే కట్లు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తారు బ్లాక్ కలర్లో. చాలా మంది దీనివల్ల ఉన్న అపోహ ఏంటంటే ఇది తోకెట్ కొడితే మనకి ఏదో అయిపోతుంది. సో అలాంటివి ఏమీ ఉండవు. సో నేను చాలా ఆటలు పడుతూ ఉంటాను, నేను చాలాసార్లు తోకలు చూసుకుంటూ ఉంటాయి ఇలా. సో నేను మనిషినే కదా, నాకేమో అత్యంతమైన శక్తులు ఏమీ లేవు, మంత్రాలు కూడా లేవు. సో ఏంటంటే ఇది దీనివల్ల మనకు ఉపయోగం తప్ప నష్టం లేదు. సో ఇది చాలా పిరికిది అనమాట. దీని సర్ఫేస్ ఎలా ఉంటుందంటే గడ్డిలో మీరు ఇక్కడ గమనించారనుకో, దీన్ని మీరు చూసే లోపల అక్కడ ఉంటుంది. దీని మూమెంట్ అనేది అంత ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు చాలా మూవీస్లో చూస్తే కనుక పూర్వం మూవీస్లో ఇప్పుడు స్నేక్స్ని పెట్టడానికి లేదు, కానీ పాకడానికి జర్రిపోతుని వాడతారు, పాకే షార్ట్స్ తీయడానికి జర్రిపోతుని వాడతారు. మెడలో వేసుకునే వాడించేవన్నీ కూడా కోబ్రాస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కోబ్రాన్ని పాకించడానికి ఆడికి సరిపోదు, ఆడు ఎలా అనగానే గుర్తుని అనుకోవట్లేదు. సో పాకడానికి దీన్ని వాడతారు, షార్ట్స్కి దీన్ని వాడతారు అనమాట. జర్రిపోతు అనేది మనకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పాలి, మంచి ఫ్రెండ్లీ స్నేక్ అని చెప్పాలి. సో ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఎలకలు అనేవి అసలు ఉండవు. ఒకటికి ఇంచుమించుగా 10 ర్యాట్స్ అనేది తినేస్తుంది. అందుకే దీని సైజు చాలా లార్జ్ అవుతుంది అనమాట. ఇది గుడ్లు పెట్టే పామే, ఇది గుడ్లు పెట్టే పామే, ఇది గుడ్లు పెట్టే పామే, పిల్లలు పెట్టే పాములు కూడా ఉన్నాయి. ఇప్పుడు రిజర్వ్ వైపర్ ఉంది, అది డైరెక్ట్ పిల్లలనే కంటది. పసరిక పాము అంటారు చూసారా, పసర పాము చెట్ల మీద తిరుగుతుంది, అది డైరెక్ట్ పిల్లలనే పడుతుంది. సో ఇటువంటి వెరైటీస్ అనకొండల్లో కొన్ని,
డైరెక్ట్ పిల్లలే పెడతాయి. సో ఈ 3 ఎక్స్పెక్టెడ్ స్నేక్స్. నెక్స్ట్ వచ్చి కోబ్రా. కోబ్రా వేరు, కింగ్ కోబ్రా వేరు. అది బైట్ చేసిన ప్రాబ్లం లేదా సార్? అసలే మీరు ఇది బయట చేసినా సరే సోప్తో కడుక్కొని మీకు అనుమానం ఉంటే టీటీ ఇంజెక్షన్ చేసుకోవడం తప్ప, లేదంటే వేరే ఇబ్బంది ఏమవుతుంది. చెప్పాను కదా, బయట చేసిన స్నేక్ ఏంటో తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి కోబ్రా, తాచుకోండి. ఇంకేమంటారు మీరు? దీనికి 4-5 పేర్లు చెప్పండి. నల్ల తాచు, గోధుమ తాచు, తెల్ల తాచు, శ్వాసనాగు. నేను చెప్పడం పోనీ, గోధుమ తాచు, తెల్ల తాచు, నల్ల తాచు, శ్వాసనాగు. కాకరాజ్ ఏం కాదు, నాగరాజు గారు ఎవరు? జోక్స్ అబౌట్. ఓకే, ఇది మనకి లైఫ్లో తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో నేను చెప్పేవి కూడా మేము పర్సనల్గా మా టీంతో రీసెర్చ్ చేసినవే మీకు చెప్తాము. సో మీ టెక్స్ట్ బుక్లో మేము చెప్పేది ఎక్కడ ఉండదు. సో ఇది లైఫ్కి సంబంధించిన లెసన్ అనమాట. ఓకేనా? మార్క్స్కి సంబంధించింది కాదు, ఇది లైఫ్కి సంబంధించింది. యాక్చువల్లీ ఒక స్నేక్ బైట్ జరిగితే 100 ఇయర్స్ ఉన్న మా లైఫ్ 2 అవర్స్ అయిపోయింది. 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 2 గంటలు అయిపోయింది వాడికి. అంటే వాడు ఎంత సీరియస్ పొజిషన్లో ఉన్నాడో అర్థం చేసుకోండి. ఇవే నేను అవ్వచ్చు, వేరే వాడు అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో ఏం చెప్పలేం. ఈవెన్ స్నేక్ క్యాచర్స్ కూడా ఎంతోమంది మిస్యూజ్ చేయడం వల్ల చనిపోతూ ఉంటారు. పాము నేను హ్యాండిల్ చేస్తానని ఇలా పట్టుకొని ఆడించేవాడు ముక్కు మీద కొడితే అయిపోతుంది, ఏముండదు. సో ఇలాగా చేసేవాళ్ళు మిస్యూజ్ చేస్తారనమాట. ప్రాపర్ డైరెక్షన్ తీసుకొని మాత్రమే చేయాలి. ఇప్పుడు నేను పట్టుకుంటాను, నేను గ్లౌస్ లేకుండా హ్యాండిల్ చేయగలను. బట్ నన్ను చూసి మీలో ఎవడన్నా ట్రై చేశాడు అనుకో, సో ఈవెన్ నేను ప్రాపర్గా ఉన్నప్పుడే నేను దేని గురించి అన్న అబద్ధం చెప్పానంటే ఈ రోజుల్లో మీరు గూగుల్లో కొట్టారనుకో, ఇది పెద్ద ఫేక్ గార్డ్ అని అంటారు. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉండదు. సమ్మర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ స్నేక్స్ గురించి ప్రతిదీ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చి 25 to 35 ఇయర్స్ ఉంటుంది. యాక్చువల్లీ అందులో 30 ఇయర్స్ చూపిస్తాడు, కానీ అంతే మించి కూడా బతకవచ్చు. బతకతో గ్యారంటీ లేదు కదా. 100 ఇయర్స్ పంచుకున్నాయి, 114, 115 బతికిన వాళ్ళు లేరా? సో చెప్పలేము. పాము వేసి కనుక్కున్నవాడు ఎవడు లేడు. ఉన్నారు, కానీ దీని ఏజ్ ఎంత ఉందంటే నేను చెప్పలేను. ప్రాపర్ డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే కానీ దీని ఏజ్ ఎంత ఉంటుంది అనేది ఎవరు చెప్పలేదు. సో ఇది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా అంటారు. సో ఇది వచ్చి చాలా అద్భుతమైనది. ఇది పగబడుతుంది అని అందరికీ తెలుసు. పాము పగబడుతుంది కదా, తాజ్పాము పగబడుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు వెళ్ళలేదా ఇప్పుడు దాకా? పగబడుతుంది నేనే అంటాను కదా. పాము పగబడ్డదు అంటారు కానీ పట్టదు. అంటారో కాదు, పట్టదో నేను ప్రూవ్ చేయగలరు. ఎవరైనా చేస్తారా? లేదు, ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. బేసిక్గా పట్టదు అని చెప్పడానికి ఎందుకు పట్టదు, ఎందుకు పడుతుంది, ఎందుకు ఎస్ ఎందుకు నో అనేది ప్రాపర్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ప్రాపర్గా తెలిస్తేనే నేను మీకు చెప్పాలి. పూర్వం ఇల్లు తక్కువ, పొలాలు ఎక్కువ. ఇప్పుడు ఇల్లు ఎక్కువ, పొలాలు తక్కువ. సో 1 కిలోమీటర్కి యాస్టీస్గా లెక్కలు వేస్తే కనుక 300 to 400 స్నేక్స్ ఉంటాయి. పాము పగబడుతుంది అనడానికి రీజన్ చెప్తున్నాను నేను. అందులో నీకు ఒక స్నేక్ వచ్చి 50 eggs పెడతారు.
ఎనీ స్నేక్ ఇంచుమించుగా 30 to 40, 40 to 50 దాన్ని వేసి బట్టి పెడతా ఉంటాయి. సో పెట్టినప్పుడు అన్ని స్నేక్స్ కూడా ఒకేలా ఉంటాయి. 50 eggs పెట్టింది, 10 పోయినాయి అనుకుంటాం, 10 పిల్లలు గద్దలట్టు పోయినాయి అనుకున్నాం, ఒక 10 పామే తినేస్తుంది దాని కళ్ళు కనపడక. సో ఇంకేంటి ఉన్నాయి 20. ఈ 20లో అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. సో నాకు ఒక ఫేస్ ఉంది, నేను నాని అని, ఆడికి ఒక ఫేస్ ఉంది, నాకులాగా ఉన్నాడు ఆడు వైట్గా ఉన్నాడు, నేను బ్లాక్గా ఉన్నాను. సో మమ్మల్ని ఇద్దరు మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. నీ పేరేంటో మణి. సో నాని మణి ఇద్దరిని డిఫరెంట్ చేయగలుగుతున్నారు మీరు. సో నేను ఇంకో కోపరా తీసుకొచ్చి దీన్ని పక్కన పెడతా, ఇది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది అని ఎవరు చెప్పగలరా? ఇది పౌడర్ రాసుకుంది, ఇది రాసుకోలేదు. సో ఇటువంటి ఏముండదు కదా. సో ఆ 20 ఉన్నాయి కదా, అక్కడ చూసిందే వాడికి కొద్దిగా ఎలాగ వచ్చా కనపడేది. సో పాముల బ్రీడింగ్ సీజన్ అనేది ఎలా ఉంటుంది అంటే అంతా ఒక సీజన్లోనే ఉంటుంది. సో ఆ టైంలో ఎక్కువ బేబీస్ రిలీజ్ అవ్వడం వల్ల అన్నీ ఒకే సైజులో ఎదుగుతాయి. అర్థమైందా? అన్నీ ఒకటే సైజులో ఎదగడం వల్ల ఇక్కడ చూసింది ఎక్కడ కనపడుతుంది, అక్కడ చూసింది ఎక్కడ కనపడుతుంది. అదే పగబట్టిందనే రీజన్. నా పేరు చెప్పగానే వచ్చేది, మోరు తేడంతే, ఇలాంటివి ఏమీ లేవు. సో పాముకి స్మెల్లింగ్ సెన్స్ ఉంది, ఐ సెన్స్. పాముకి నువ్వు ఎలా కనపడతావు అంటే ఎప్పుడు కూడా ఎలా కనపడతావు? థర్మల్ ఇమేజ్లో కనపడతావు. నీ బాడీలో ఉన్న హీట్ని మాత్రమే చూస్తుంది, నిన్ను కాదు. నువ్వు పెద్ద గోల్డ్ చైన్ వేసుకున్నావా, మంచి శారీ కట్టుకున్నావా, ఇది కాదు. పాముకు కనపడేదాలా నీ బాడీ యొక్క హీట్ మాత్రం. నువ్వు మేలో ఫీమేలో కూడా దానికి తెలియదు. అది కాదా? ఒక బైట్ చేసే పాముకి నువ్వు మేలో ఫీమేలో కూడా దానికి తెలియదు. సో నీ బాడీలో హీట్ చూసినప్పుడు మాత్రమే, నీ బాడీలో హీట్ని చూసినప్పుడు మాత్రమే అది ఏమవుతుందా? అది కాదురా, అంటే మామూలుగా థర్మల్ ఇమేజ్ అంటే ఏంటి? సాయంత్రం పూట సూర్యుడు ఎలా ఉంటాడు, రెడ్డిష్ కలర్లో ఉంటాడు కదా. సో నీ ఎవ్రీడే స్నేక్ నువ్వు అలాగే కనపడతావు. రెప్టైల్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్. ఎందుకంటే పొద్దున్నే లేవగానే చాలా మంది అంటారు పాము సూర్య నమస్కారాలు చేసుకుంటుంది, పడగట్టి సూర్యుడు అంగడి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే దాని బాడీని దాన్ని హీట్ చేసుకుంటుంది అనమాట. అంటే రెడీ టు ఫైట్ అనమాట. అది ఏం చేస్తుందంటే వేటాడే ముందు దానికి బాడీలోని వెచ్చదనం కోల్డ్ బ్లడెడ్ కదా, దాని రక్తం వేడి అవ్వకపోతే అది ఫాస్ట్ మూమెంట్ ఉండదు. మనం కూడా చూడండి, పొద్దున్న లేకగానే చాలా బద్ధకంగా ఉంటాం, కొద్దిగా అటు ఇటు తిరిగితే కొద్దిగా ఫ్రీ అయ్యి మన న్యాచురల్గా వస్తాం అనమాట. సో అందుకని చెప్పి అది పొద్దున్నే దాని ఒళ్ళని వెచ్చపరుచుకుంటుంది, విటమిన్ డి పొందుతుంది అది సూర్యుడి నుంచి. ఓకేనా? దాంట్లో శక్తి కూడగట్టుకుంటుంది అనమాట. కాబట్టి మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో పాముని చూడడానికి మంచి అవకాశంగా భావిస్తారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ. సో ఈవినింగ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తారు. ఆ వీటిని దాచుకొని నైట్ అంతా మళ్ళీ పాము చుట్టుపక్కల పడుకోవడానికి కూడా అదే కారణం, దాని యొక్క బాడీ యొక్క టెంపరేచర్ అది కాపాడుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ పాము పగబడదు, క్లారిఫై కదా. పాము పాలు తాగుతుందా? అరే ఇది తాగదా అని చెప్తా ఉంటారా మీకు? తాగుతుందా? వీడియోస్లో చూసారు కదా, చూసారా? పాము పాలు తాగుతుంది, ఇంకేం చేస్తుంది? గుడ్లు తింటుంది, ఇంకేం చేస్తుంది? మనుషులకు ఆడారు. ఓకేనా? పాము పాలు తాగుతుంది, మీరు అందరూ చూసారు, నేను చూశాను. బట్ పాము పాలు తాగదు. పాము పాలు తాగితే చనిపోదు, 2 daysలో చనిపోద్ది. ఎందుకు చనిపోద్ది? పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల దాని డైజెషన్ సిస్టమ్ పాడయ్యి పాము చనిపోదు. లోనికి వెళ్తేనే చనిపోయి తాగిద్ది కదా. ఎందుకు తాగిద్దో చెప్తా. అది మనం చూసే పాము ఇది కూడా తాగదు, పాములో దగ్గర ఉన్న పామే తాగుతుంది. అబ్జర్వ్ చేయండి, ఒక పాము 3 months తినకుండా కూడా 3 to 6 months వరకు బతికే ఉంటుంది. సో అదేమవుతుందంటే
ఒక సంచిలో వేసేసి వాడు నాగల పంచమికి ముందు ఒక మూల పడేస్తాడు దాన్ని ఒక 2 months ముందు. పడేసినప్పుడు ఏంటంటే అది ఫుల్లీ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. దానికి ఫ్లూయిడ్స్ లేవు, ఏమీ లేవు. 2 months పక్కన పెట్టమంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో మీరు అప్పుడేంటి దాన్ని తీసి మేము ముందు పెట్టినప్పుడు పాలేంటి మంచి కోకోకోలా ఇచ్చినా సరే తాగుతుంది అనమాట. సో పాము పాలు తాగదు, పాలు పెట్టి మనం పోసేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, పాలు తాగదు అంటున్నారు కదా? ఎస్, దాన్ని కూడా నేను క్లారిఫై చేయాలి మీకు. మీరు వేసే 3 చుక్కలకి పాము ఎలా చూస్తుందంటరా? చూడదు కదా. యాక్చువల్గా మీరు వేసే 3 చుక్కలు పొట్లో పడిపోతాయి. సో మన పురాతన సంస్కృతి, మన సనాతన ధర్మం ఎంత మంచిదంటే మన భారతీయ సంస్కృతి ప్రతి జీవిని మనం రెస్పెక్ట్ చేయాలి. సో మీరు వెళ్ళి ఆ పుట్టను శుభ్రం చేసినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ క్లీన్ అవుతుంది. మీరు వేసే పసుపు కుంకుమ ఈ ముగ్గులు ఏదైతే ఉన్నాయో ఇందులో వరిపిండి వేయడం వల్ల చీమలకి వరిపిండి ఆహారంగా పనిచేస్తారు. సో మీరు వేసే పాలు ఏదైతే ఉన్నాయో అది ఫంగస్గా మారి కొన్ని రకాల చీమలు ఆ ఫంగస్ తిని బతుకుతాయి. సో మీరు వేసే పసుపు కుంకుమ ఏదైతే ఉందో ఆ పుట్ట యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, గట్టి పడుతుంది అనమాట. సో ఇవన్నీ రీజన్స్, ఓకేనా? దానికి ఇవన్నీ రీజన్స్. నెక్స్ట్ వచ్చేది మనం నాగుల పంచమి గురించి ఒకటే ఆలోచిస్తాం. చాలామంది పున్నమికి కూడా వెళ్ళి పాలేస్తారు చాలామంది. సో ప్రతి ఒక్కరికి ఇదే గుర్తొస్తుంది, నాగుల పంచమి అనగానే పొట్లో పాలేసాడు. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక 2 minutes టైం ఉన్నాడు చెప్పేస్తాను. నాకు నాగుల పంచమి రోజు ఫోన్ చేశాడు. నేను కొద్దిగా పొద్దున్నే వేయలాగాను. అయితే ఫోన్ చేశాడు, రే యారా నేను ఏం లేదురా మొన్న బీటెక్ పాస్ అయ్యాను కదా, ఓ మొక్కున్నాను అన్నాడు. ఏంట్రా అన్నా? ఏంట్రా అంటే ఏం కాదురా, ఒక 116 లీటర్లు పాలు పట్టుకెళ్ళి పొట్ట మీద పెడతాను. ఒరే పిచ్చిన పడక ఎలాగన్నా, ఒరే గొర్రి పొట్ట మీద అన్ని లీటర్లు పాలు అమ్ముతే అప్పుడు బాగుంటుందా? ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అక్కడ. జీవులు ఎంత కష్టపడి ఫీల్ చేస్తారు పొట్టని. సో వాటి శ్రమ అంతా పోద్ది. అది వదిలేదు, పాలు లేక బయట చాలా మంది గోలాడుతున్నారు. మనకు ఉంది, సో బయటకు లేదు. అదే పంచితే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, మనకి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో అని చెప్పి ఏదో 3 to 4 డ్రాప్స్ వేయాలి తప్ప మనం ఎలాంటి దిగ్గుమాల మొక్కలు అని చెప్పి ప్రకృతి మీద విపరీతమైన వేరంగా సృష్టించకూడదు అనమాట. సో మీకు అర్థమైందా? అలాంటి మొక్కలు ఏమన్నా మొక్కలే ఆ పాలు ముందు మీరు దొబ్బేసి లేని వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప మీరు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్స్గా. ఓకే, మన ఇండియాలో ఉన్న ఈ కోబ్రా ఎంత అద్భుతమైందంటే దీనికి మాత్రమే ఈ రకమైన సింబల్ ఉంటుంది. చూసారా? మీరు అంటారు దీన్ని కృష్ణుడి పాదాలు అంటారు, నేను ఒక సింబల్ అంటాను సీతమ్మవారి పాదాలు. మీరు పక్కన ఉన్న బంగ్లాదేశ్కి వెళ్ళినా సరే ఈ సింబల్తో ఈ స్నేక్ కనపడదు, మన ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఈవెన్ పాము పగబట్టదని అంత క్లారిఫై అయిందా? ఎందుకంటే డేలో ఒక స్నేక్ అయినా మేము పడతాం. అలా అయితే మా ఇంటి చుట్టూ పాములో ఉండాలి, నేను అడుగుతుంటే పాములే రావాలి నా వెనకాల. సో చాలామంది పాముని తొక్కితే వెళ్ళి ఇవి తీసుకొస్తారు మంత్రాల దగ్గరికి వెళ్ళి. ఎప్పుడైనా చూసారా ఈ ప్రాసెస్? విన్నారా? మంత్రం మీద అంటారు. ఇవి సోల్డ్ లేదా రాగులు. సో దీనివల్ల యూజ్ ఉందా లేదా? ఉందా లేదా? మరి నువ్వు చెప్పరా? లేదు, యూజ్ లేదు. అబ్సల్యూట్లీ నేను చెప్తాను, దీనివల్ల యూజ్ ఉంది. దీన్ని మంత్రించి చేయక్కర్లేదు, మనం నార్మల్గా చల్లినా సరే యూజ్ ఉంది. ఎందుకంటే ఈ స్కేల్స్లోకి ఏదైతే వెళ్ళి దాన్ని ఇరిటేట్ చేస్తాయన్నమాట. సో ఆ ఏరియాలో అది ఉండదన్నమాట, ఆ స్నేక్ అక్కడ తిరగదు, చిన్న చిన్న లోపల దూరిపోతాయి. సో అందువల్ల సన్నటి ఇసుకేసినా సరే పాము ఆ ఏరియాలో సరిగా తిరగదు. శాండ్లో తిరిగే స్నేక్స్ వేరుగా ఉంటాయి, వాటి యొక్క స్కేల్స్ వేరుగా ఉంటాయి. సో దీనివల్ల యూజ్ ఉంది. దీనికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన షాప్లో కొనుక్కొచ్చి డైరెక్ట్ వాడుకోవచ్చు. ఓకేనా?
లాస్ట్ చిన్న పాయింట్ ఏంటంటే స్నేక్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? చెత్త చెదారం ఎక్కడ ఎక్కువ ఉంటాయి? అక్కడ ఉంటాయి. ధాన్యం నిల్వలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి. వాటర్ సోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పనా? ఆనపాదులు, గుమ్మడికాయ పాదులు, చిక్కుడు పాదులు ఇటువంటి టెరిటరీస్ ఉన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాము పేలు పడతాయి. సో పేలు అంటే నీకుండే పేలు కాదురా, నీకుండే కుక్కకి ఏవైతే ఖర్చులు పడతాయో పాము కూడా అవే పడతాయి. సో మీరంతా టీనేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏ పాయింట్ అయితే గుర్తుపెట్టుకున్నారో అది ఇప్పటికీ యూజ్ అవుతుంది, మైండ్లో స్ట్రక్ అవుతుంది. సో నేను నా 16 ఇయర్స్ నుంచి నేను స్నేక్స్ గురించి నాకు బాగా ఇంట్రెస్ట్. నేను 13 ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ పెట్స్ని పెంచుతాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు పెట్స్ గురించి, వేరే ఎనిమల్స్ గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో ఫ్యూచర్ అంతా మీకు అదే ఉంటుంది. ఎందుకంటే మన ముందు జనరేషన్స్ చాలా మట్టుకు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే వాళ్ళకి తెలీదు, మనకు తెలిసింది వాళ్ళకి చెప్తే ఇప్పటికైనా మన మాట వింటారు. సో మీరు అందరూ చెప్తారు, స్నేక్స్ సేవ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్